గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కౌరవుల్ని జయించి బోధనాన్నంతటినీ కూడా తిరిగి తీసుకొచ్చి ఆ విరాట రాజుకి అప్పగించి పాండవుల యొక్క ఉనికినంతటినీ కూడా విరాట మహారాజుకి తెలియజేసి అటువంటి కౌరవ వీరుల్ని అందరినీ కూడా తెలియజేస్తూ ఇదంతా కూడా నేను చేయలేదయ్యా, ఒక దేవకుమారుడు ఇదంతా కూడా చేశాడు, అంతేకాని నేను చేసింది ఇందులో ఏమీ లేదు అని ఆ విషయాన్ని అంతటినీ కూడా తెలియజేశాడు ఉత్తరుడు. తెలియజేసిన తర్వాత ఆ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి అసలు ఎలా నువ్వు ఇవన్నీ జయించేవయ్యా అంటూ ఆ గెలుపును గురించి విరాట మహారాజు ఉత్తరుడిని అడిగాడు. వీళ్ళంతా ఎలాగ నువ్వు చేసావు అని చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతటి మహావీరుల్ని జయించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు కదా అని చెబితే అప్పుడు బృహన్నలుండగా ఉత్తరుడికి అపజయం ఎందుకు ఉంటుంది అంటూ ధర్మరాజు మాట్లాడితే దానికి కోపం వచ్చి విరాటరాజు కంకుణ్ణి అనేకములైనటువంటి మాటలు మాట్లాడి అతన్ని మా కుమారుణ్ణి తక్కువ చేస్తావా అని పాపం వచ్చినటువంటి వాడే విరాటరాజు మాట్లాడితే దానికి మిక్కిలి బాధపడినటువంటి వాళ్ళై ఉత్తర కుమారుడు వచ్చిన తర్వాత చెప్పాడు, మహారాజా ఇదంతా నా గెలుపు అనుకుంటున్నామేమో, నాదేమీ లేదు, ఇక దేవకుమారుడు ఇదంతా కూడా చేశాడు అని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత అజ్ఞాతవాసం ముగిసింది, మనము మన స్వరూపాలతోటి ఇక తెలియజేయాలి అని అనుకున్నారు పాండవులు. మర్నాడు విరాటరాజు కొలువులో అందరూ కూడా రాజసింహాసనాల మీద చక్కటి అలంకారాలు వేషభూషలన్నీ మార్చుకున్నటువంటి వాళ్ళై చక్కటి అలంకారాలతోటి ఆ సింహాసనాల మీద కూర్చునేటప్పటికి విరాటరాజు ఆ కొలువులోకి వచ్చి, ఏమిటి రాజులు కూర్చునేటువంటి సింహాసనాల మీద కూర్చున్నారేమిటి అని అంటే అప్పుడు ధర్మరాజు గురించి అర్జునుడు చెప్పాడు. అంటే పాండవులు తమ ఉనికిని విరాటరాజుకి తెలియజేశారు. ఇతడు ఎవరనుకుంటున్నావయ్యా, మహారాజు అయినటువంటి ధర్మరాజు అని అర్జునుడు తెలియజేశాడు. నీ సింహాసనం ఏంటయ్యా, దేవేంద్రుడి సింహాసనాన్నే ఎక్కడానికి అర్హుడైనటువంటి వాడు, అటువంటి వాడికి ఈ సింహాసనం లెక్క అని ధర్మరాజు గురించి మూర్తీభవించినటువంటి ధర్మం లాంటి వాడి ధర్మరాజు అంటే ఎవరో అనుకుంటున్నావు అంటూ చాలా అద్భుతమైనటువంటి మాటలన్నీ కూడా ఆ ధర్మరాజు గురించి తెలియజేశాడు. తెలియజేస్తూ ఇంకా ఈ విధంగా మిగిలినటువంటి పాండవులందరి గురించి కూడా తెలియజేస్తూ అర్జునుడు మాట్లాడుతున్నాడు. సంసరంతి దిశః సర్వాః యశసోస్య యవాంశవః ఉదితస్యేవ సూర్యస్య తేజసో అనుఘవస్థయః. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కాంతి కిరణాలు అన్ని దిక్కులకు వ్యాపించినట్టుగానే ఈ ధర్మరాజు యొక్క సత్కీర్తితో పాటు సుధాధవళమైనటువంటి కిరణాలు కూడా అన్ని దిక్కుల్లోనూ వ్యాపిస్తున్నాయ్యా. ఏనం దశసహస్రాణి కుంజరాణాం తరస్వినాం అన్వయు పృష్ఠతో రాజన్ యావదధ్యావ సద్గురూన్. ఓ మహారాజా, ఈ మహారాజు కురు దేశాల్లో నివసించేటప్పుడు వేగం కలిగినటువంటి 10,000 ఏనుగులు ఇతన్ని అనుసరించే ధర్మరాజు వెళుతుంటే 10,000 ఏనుగులు అతన్ని అనుసరిస్తూ వెడుతూ ఉండేవి.
త్రింశదేనం సహస్రాణి రథా కాంచనమాలినః సదస్వైరుపసంపన్నాః పృష్ఠతో అనుయయుస్తదా. అలాగే మంచి గుర్రాలు పూంచినటువంటి సువర్ణమాలాలంకృతాలైనటువంటి 30,000 రథాలు అనుసరించి ఉండేవి, ఇతన్ని అనుసరిస్తుంది. అలా వెళ్ళేవాడు, అంతేకాని సామాన్యంగా వెళ్ళేవాడు కాదు ఈ ధర్మరాజు. ఏనమష్టశతాః సూతాః సుమృష్టమణికుండలాః అబ్రువన్ మాగధైః సార్ధం పురా శక్రమివర్షయః. మహర్షిగణాలు ఇంద్రుని స్తుతించినట్టుగా విశుద్ధమైనటువంటి మణిమయ కుండలాలు ధరించినటువంటి 800 మంది సూతులు, మాగధులు ఇతని గుణగణాలను గానం చేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా వంది మాగధుల చేత గానం చేయబడినటువంటి 800 మంది అట్లా గానం చేసేవారయ్యా. ఏనం నిత్యముపాసంత కురవః కింకరా యథా సర్వే చ రాజన్ రాజానః ధనేశ్వరమివాసురాః. దేవగణాలు ధనాధ్యక్షుడైనటువంటి కుబేరుణ్ణి కొలిచినట్టుగా ఏ విధంగా అయితే కొలుస్తాయో అలాగే సమస్త రాజులు కౌరవులు కింకరుల్లాగా ఇతన్ని నిత్యం సేవిస్తూ ఉండేవారయ్యా. ఏష సర్వాన్ మహీపాలాన్ కరదాన్ సమకారయత్ వైశ్యానివ మహాభాగః వ్యవసాన్ స్వవశానపి 88 సహస్రాణి స్నాతకానాం మహాత్మనాం ఉపజీవంతి రాజానం ఏనం సుచరితవ్రతం. ఈ మహాభాగుడైనటువంటి ధర్మరాజు ఈ దేశంలో సమస్త రాజులను వైశ్యుల వలె వస్తువులను చేసుకుని కప్పం కట్టించుకునేవాడయ్యా. ఇతనికి కప్పం కట్టనటువంటి రాజు అనేటువంటి వాడు లేడు. ఉత్తమమైనటువంటి వ్రతాన్ని పాటించేటువంటి వాడు. అలాంటి ఈ ధర్మరాజు దగ్గర ప్రతిరోజు కూడా 80,000 మంది బుద్ధిమంతులైనటువంటి స్నాతకులు ఆశ్రయం పొందేవారయ్యా. ఏష వృద్ధాన్ అనాథాంశ్చ పంగూన్ అంధాంశ్చ మానవాన్ పుత్రవత్ పాలయామాస ప్రజాధర్మేణ వై విభు. ఇతడు వృద్ధులను, అనాథలను, కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని, వికలాంగులని మిక్కిలి స్నేహంతో పోషిస్తూ ఉండేవాడు. ఎవ్వరికీ ఇతని రాజ్యంలో అసలు అసంతృప్తి అనేటువంటిది లేదు. అంత చక్కగా పోషిస్తూ ఉండేవాడు. ప్రజలందరినీ కూడా ధర్మబద్ధంగా తన పుత్రుల వలె రక్షిస్తూ ఉండేవాడు. ఏష ధర్మే దమే చైవ క్రోధే చాపి జితవ్రతః మహాప్రసాదో బ్రహ్మణ్యః సత్యవాదీ చ పార్థివః. ఇంకా ఈ ధర్మరాజు ఎటువంటి వాడంటే ధర్మమందు ఎక్కువ ప్రీతి కలిగినటువంటి వాడు. ఇంద్రియ నిగ్రహంలో తత్పరుడు, అంటే ఇంద్రియ నిగ్రహాన్ని అలా పాటించేటువంటి వాడు. క్రోధాన్ని వశంలో ఉంచుకునేటువంటి వాడు. దృఢమైనటువంటి ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు. మిక్కిలి దయ కలిగినటువంటి వాడు. బ్రాహ్మణుల ఎడ సర్వదా సదా భక్తి కలిగినటువంటి వాడు. ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడేవాడయ్యా ఇతడు. శీఘ్రం తాపేన చైతస్య తస్య తే ససుయోధనః సగణః సహకర్ణేన సౌబలేనాపి వా విభుః. దుర్యోధనుడు శక్తిశాలి అయినప్పటికీ కూడా, కర్ణుడు శకుని మొదలైనటువంటి గణాలతో కూడినప్పటికీ కూడా ఇతని ప్రతాపంతో అతడు తీవ్రంగా పరితాపాన్ని పొందేటువంటి వాడు. న శక్యంతే హ్యస్య గుణాః ప్రసంఖ్యాతుం నరేశ్వర ఏష ధర్మపరో నిత్యం ఆనృశంసశ్చ పాండవః. ఏవం యుక్తో మహారాజః పాండవః పార్థివర్షభః కథం నార్హతి రాజార్హం ఆసనం పృథివీపతే. ఓ విరాట మహారాజా, ఇతని సద్గుణాలను ఎవ్వరూ కూడా లెక్కించలేరయ్యా. అంతటి గొప్ప సద్గుణాలు కలిగినటువంటి వాడు. అటువంటి ఈ పాండునందనుడు నిత్యము ధర్మపరాయణుడైనటువంటి వాడు. దయ కలిగినటువంటి వాడు. ఎల్లప్పుడూ దయాస్వభావం కలిగినటువంటి వాడు. సమస్త రాజులకు తలమానికమైనటువంటి వాడయ్యా ఈ ధర్మరాజు. అటువంటి సర్వోత్తమమైనటువంటి సమస్తములైనటువంటి సద్గుణాలతో అలంకరింపబడినటువంటి మూర్తిభవించినటువంటి ధర్మం లాంటి, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేటువంటి అంతటి గొప్పవాడైనటువంటి ఈ రాజు ధర్మరాజు
ఈ చిన్న ఆసనానికి అర్హుడు ఎందుకు కాడయ్యా అసలు అని చాలా అద్భుతంగా ధర్మరాజు యొక్క స్వభావాన్ని గురించి, ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని గురించి కూడా అర్జునుడు ఈ విధంగా చాలా చక్కగా తెలియజేశాడు. అట్లాగే తెలుగు భారతంలో కూడా చాలా అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు తిక్కన గారు కూడా ఈ ధర్మరాజు గురించి తెలియజేస్తూ. ఎందుకంటే మూర్తీభవించినటువంటి ధర్మం అటువంటి ధర్మరాజుని గురించి చెప్పాలి అంటే ఎన్ని మాటలు అసలు సరిపోతాయి. నడదివియలు చేసే నగరికి మాణిక్య మకుటముల్ పూనిన మనుజపతుల దగు నాజ్ఞ సూయణముగా నొనరించే మంచిగా నా నేల 4 చెరగులకును ప్రీతార్థి జనుల సచేతనత్వాగత్యాగధ్వజములుగా నన్ని దేశముల పరపే దిక్కులన్నింటను తెలుపారు పూతగావించే ఉజ్వల యశో విభ్రవంబు రాజసూయాధ్వర ప్రవర్తకుడు నిత్య సత్య భాషా మహావ్రతశాలి పాండురాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు సుమ్ము మత్స్యావని రమణ ఇతడు. ఓ విరాట మహారాజా, ఇతడు ఎటువంటి వాడో ఇంకా చెప్తాను వినవయ్యా అంటూ చెబుతాడు. ఈతడ అజాత శత్రుడు మహిందగ దిగ్విజయంబు చేసే వీర్యాతిశయార్థి వాసవు మహాసనమైన నెక్కనర్హుడు ఉజ్యోతితమూర్తి కౌరవ కులోద్వహుడు ఆర్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడు ఈ చిరుచ గద్దెయకుందగడే నరేశ్వర. అటువంటి వాడయ్యా ధర్మరాజు, ఈ చిన్న సింహాసనం ఎక్కడానికి ఎందుకు సరిపడయ్యా ఆయన అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి వైవాహిక పర్వణి పాండవ ప్రకాశే 70తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో వైవాహిక పర్వంలో పాండవుల్ని వెల్లడి చేయడం, ప్రకాశింపచేయడం అనేటువంటి 70వ అధ్యాయం అయింది. 71వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఇంకా మిగిలినటువంటి వాళ్ళ గురించి కూడా ఆ విరాటుడికి తెలియజేయడం కోసమని అప్పుడు విరాటుడు అడుగుతున్నాడు. ఇదంతా విన్నాడు విరాటుడు, ఆ ధర్మరాజు గురించి విన్నాడు. వినేటప్పటికి మహా ఆనందం కలిగింది. వెంటనే ఆ విరాటుడు అడుగుతున్నాడు, యద్యేష రాజా కౌరవ్య కుంతీపుత్రో యుధిష్ఠిర కథమోస్యార్జునో భ్రాత భీమశ్చ కథమో బలి నకుల సహదేవో వా ద్రౌపదీ వా యశస్విని యదా ద్యోతజితా పార్థా న ప్రాజ్ఞాయంతతే క్వచిత్. అడిగాడు విరాటుడు. నువ్వు చెబుతున్నావు ఇతడు కురుకుల రత్నమైనటువంటి కుంతీనందనుడైనటువంటి మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు అంటున్నావు కదా. అయితే మరి వీళ్లలో ఇతని సోదరుడైన అర్జునుడెవరు, మహాబలశాలైనటువంటి భీముడెవరు, అలాగే ఆ నకుల సహదేవులు ఎవరు, యశస్వినైనటువంటి ద్రౌపది ఎవరు, ఈ కుంతీపుత్రుడు జోదంలో ఓడిపోయినప్పటి నుంచి అతడు జాడే తెలియలేదు కదా అని అడిగాడు. అడిగితే అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, ఏష వల్లభో బ్రూతే సూదస్తవ నరాధిప ఏష భీమో మహారాజా భీమవేగ పరాక్రమ. ఓ విరాట మహారాజా, వల్లవుడు అనే పేరుతో నీ వంటశాలల్లో నీకు చాలా అద్భుతమైనటువంటి వంటలు చేసి పెట్టి రోజు నీ సేవ చేస్తున్నాడు చూసావా, అతడే భయంకరమైనటువంటి వేగము పరాక్రమము కలిగినటువంటి భీమసేనుడయ్యా. ఏష క్రోధవసాన్హత్వా పర్వతే గంధమాదనే సౌగంధికాని దివ్యాని కృష్ణార్థే సముపాహరత్ గంధర్వయేష వైహంత కీచకానాం దురాత్మనాం వ్యాఘ్రాన్ వృక్షాన్ వరాహాంశ్చ హతవాన్ స్త్రీపురే తవ. ఇతడే గంధమాదన పర్వతం మీద క్రోధవసనామకులైనటువంటి రాక్షసులందరినీ చంపి ద్రౌపది అడిగిందని ద్రౌపది కోసం దివ్యమైనటువంటి ఆ సౌగంధిక కమలాలని తీసుకొచ్చాడయ్యా అక్కడికి వెళ్ళి. అలాగే దురాత్ముడైనటువంటి కీచకుణ్ణి చంపినటువంటి గంధర్వుడు కూడా ఇతడే. గంధర్వులు చంపేశారు అని అన్నారు చూసావా, గంధర్వులు కాదు, ఈ వల్లవుడే చంపాడు.
ఇతడే నీ అంతఃపురంలో ఎన్నో పులులను, ఎలుగులను, వరాహాలను చంపినటువంటి వాడు కూడా ఇతడే. అంతటి మహాపరాక్రమశాలి. హత్వా నిష్కంటకం చక్రే అరణ్యం సర్వతః సుఖం హిడింబం చ బకం చైవ కిర్మీరం చ జటాసురం. అంతేకాదు, హిడింబాసురుని చంపినటువంటి వాడు కూడా ఈ భీమసేనుడే. బకాసురుణ్ణి చంపినటువంటి వాడు ఈ భీమసేనుడే. కిర్మీరుణ్ణి చంపినటువంటి వాడు ఈ భీమసేనుడే. జటాసురుణ్ణి చంపినటువంటి వాడు ఈ భీమసేనుడేనయ్యా. అడవిని అన్ని విధాలా నిష్కంటకము సుఖమయం చేసినటువంటి వాడయ్యా ఈ భీమసేనుడు. యశ్చాసీదస్వబంధస్తే నకులోయం పరంతపః గోసంఖ్య సహదేవశ్చ మాద్రీపుత్రౌ మహారథౌ శృంగారవేషాభరణౌ రూపవంతౌ యశస్వినౌ మహారథ సహస్రాణం సమర్థౌ భరతర్షభౌ. అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు నకుల సహదేవులు. అంటే మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవులు ఇద్దరూ కూడా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు, శత్రువుల్ని తప్పింపచేయగలిగినటువంటి వాడి నకులుడు. ఇంతవరకు నీకు అశ్వశాల నిర్వాహకుడిగా ఉన్నాడు చూసావా, అతడే ఆ నకులుడయ్యా. అలాగే నీ గోవులను సంరక్షిస్తూ ఉన్నాడు చూసావా, అతడే సహదేవుడయ్యా. వీళ్ళిద్దరూ కూడా మాద్రీపుత్రులైనటువంటి వాళ్ళు, గొప్ప మహారథులు వీళ్ళు, మంచి వీర పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. చక్కటి శృంగార వేషభూషణాలతో శోభిల్లేటువంటి అన్నదమ్ములిద్దరూ కూడా అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు, గొప్ప కీర్తి కలిగినటువంటి వాళ్ళు. భరతవంశ శ్రేష్ఠులైనటువంటి నకుల సహదేవులు యుద్ధంలో వేల కొద్దీ రధికుల్ని ఎదిరించగలిగినటువంటి సమర్థులు కూడా. అటువంటి వాళ్ళయ్యా వీళ్ళు అని చెప్పి. ఏషా పద్మపలా సాక్షి సుమధ్యా చారుహాసిని సైరంధ్రీ ద్రౌపదీ రాజన్ యస్యార్ధా కీచకాహతాః. అంతేకాదు, వికసించినటువంటి కమలవల వంటి కన్నులు కలిగినటువంటి, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి, చక్కటి నడుము, సుమనోహరమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి సైరంధ్రుని చూసేవా, ఈ సైరంధ్రే మహారాణి అయినటువంటి ద్రౌపదయ్య. ఈమె పతివ్రతా ధర్మం రక్షించడం కోసమే కీచకులందరూ కూడా చంపబడ్డారయ్యా. అర్జునోహం మహారాజ వ్యక్తం తే శ్రోత్రమాగతః భీమాదవరజః పార్థః యమాభ్యాం చాపి పూర్వజః. ఇంకా అర్జునుడు ఎవడు అని నీకు సందేహం కలుగుతుందేమో. నేనేనయ్యా అర్జునుడిని, నా పేరు నువ్వు వినేమంటావు. నేను కుంతిపుత్రుడును, భీమసేనుడి తర్వాత వాణ్ణి, నకుల సహదేవులకి పైవాణ్ణి. ఉషితాస్మో మహారాజా సుఖం తవ నివేశనే అజ్ఞాతవాసముషితాః గర్భవాస ఇవ ప్రజాః. సంతానం గర్భవాసంలో ఏ విధంగా అయితే సురక్షితంగా ఉంటుందో అలా మేమందరము కూడా, పాండవులమైనటువంటి మేమందరము ద్రౌపదితో కలిసి మీ భవనంలో అజ్ఞాతవాస సమయాన్ని చాలా సుఖంగా గడిపామయ్యా, ఎవరికి తెలవకుండా అని చెప్పాడు. యదా అర్జునేన, ఈ విషయాలన్నీ ఎవరు చెబుతున్నాడు? వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. అందులో ఆయన చెబుతున్నాడు, యదా అర్జునేన తే వీరాః కథితాః పంచ పాండవాః తదా అర్జునస్య వైరాటః కథయామాస విక్రమం. అప్పుడు వెంటనే అర్జునుడు ఈ విధంగా 5 పాండవులను పరిచయం చేశాక ఉత్తరుడు అర్జునుడి యొక్క పరాక్రమం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. పునరేవచ తాన్ పార్థాన్ దర్శయామాస చోత్తరః. తిరిగి మళ్ళీ పంచపాండవులను 5 కూడా మహారాజుకు ఒక్కొక్కరిని పరిచయం చేసినాడు. చేసిన తర్వాత ఉత్తరుడు ఈ విధంగా చెబుతున్నాడు, యయేష జాంబూనద శుద్ధ గౌరతనుర్మహాన్ సింహ ఇవ ప్రవృద్ధః ప్రచండ ఘోణః పృథుదీర్ఘనేత్రః తామ్రాయతాక్షః కురురాజయేషః. ఓ మహారాజా, విశుద్ధమైనటువంటి బంగారంతో సమానమైనటువంటి తెల్లటి శరీరం కలిగినటువంటి వాడు, అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, సింహం వలె హృష్టి పుష్టి కలిగినటువంటి వాడు, పొడవైనటువంటి నాసిక, కొద్దిగా ఎర్రనై చెవుల దాకా వ్యాపించినటువంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఇతడే కురుకులాల్లో
గొప్పవాడైనటువంటి ఆ యుధిష్ఠిర మహారాజయ్య. అయం పునర్మత్త గజేంద్రగామి ప్రతప్త చామీకర శుద్ధ గౌర పృథ్వాయతాంసో గురుదీర్ఘబాహు మృకోదర పశ్యతైనం. అలాగే గొప్ప ఏనుగులా నడుస్తాడు. పుటం పెట్టబడినటువంటి బంగారంతో సమానమైనటువంటి గౌరవర్ణమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, వెడల్పైనటువంటి బలిసినటువంటి భుజాలు కలిగినటువంటి వాడు, పెద్దవైనటువంటి దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు ఇతడే భీమసేనుడయ్యా. యశ్చేవ పార్శ్వేస్య మహాధనుష్మాన్ శ్యామో యువా వారణయూధపోపమః సింహోన్నతాంసో గజరాజగామి పద్మాయతాక్షో అర్జున యేష వీరః. ఇతని పక్కనే కూర్చున్నాడు చూసావా, మహాధనుర్ధారి అయినటువంటి వాడు, సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. లోకంలో అతన్ని మించినటువంటి ధనుర్ధారులు ఎవరు లేరయ్యా. అటువంటి వాడు, నల్లటి వర్ణం కలిగినటువంటి వాడు, గొప్ప తరుణమైన వయస్సు కలిగినటువంటి వాడు, మహావీరుడైనటువంటి వాడు, యోధపతి అయినటువంటి గజరాజుల శోభిల్లేటువంటి వాడు, సింహంలా ఎత్తైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు, మదించినటువంటి ఏనుగులా నడిచేటువంటి వాడు, కమల దళాలతో సమానమైనటువంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఈ వీరుడే అర్జునుడయ్యా. రాజ్ఞస్సమీపే పురుషోత్తమౌతు యమావ్యమౌ విష్ణు మహేంద్ర కల్పౌ మనుష్యలోకే సకలే సమోస్తి యయోర్న రూపేణ బలేన శీలే. మహారాజు అయినటువంటి యుధిష్ఠుడికి సమీపంలో కూర్చున్నారు చూడు. ఇంద్రుడు ఉపేంద్రుడిలా ఉండేటువంటి ఇద్దరు చక్కగా ఒకే రూపంతో అద్భుతమైనటువంటి ఆ సౌందర్యంతో అలరాడుతున్నటువంటి కవలలు ఉన్నారు చూసావా. వీళ్ళు నకుల సహదేవులయ్య మాద్రితనయులు. వీరితో సమానమైనటువంటి రూపము కానీ బలము కానీ శీలము కానీ కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ ఈ ప్రపంచంలో లేరు. అటువంటి వాళ్ళు వీళ్ళు. ఆభ్యాంతు పార్శ్వే కనకోత్తమాంగి యైషా ప్రభా మూర్తిమతీవ గౌరీ నీలోత్పలాభాసురదేవతేవ కృష్ణాస్థిత మూర్తిమతీవ లక్ష్మీ. ఆ ఇద్దరు పక్కన ఉంది చూసావా, తేజస్సుతో సాక్షాత్తుగా గౌరీదేవిలా ఉన్నటువంటిది. నల్ల కలువల కాంతిని కూడా లజ్జింపచేసేటువంటి కనులు కలిగినటువంటిది. సువర్ణమయమైనటువంటి శరీర కాంతితో దేవతలందరికీ కూడా దేవి అయినటువంటి లక్ష్మీదేవితో సమానంగా శోభిల్లేటువంటిది. అటువంటి ఈమె ద్రుపద మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి మహారాణి కృష్ణయ్య అని మళ్ళీ ఒక్కసారి ఉత్తరుడు మళ్ళీ పాండవులందరినీ కూడా విరాటరాజుకి తనదైనటువంటి మాటల్లో పరిచయం చేశాడు. ఏవం నివేద్యతాన్ పార్థాన్ పాండవాన్ పంచభూపతే తతోర్జనస్య వైరాట కథయామాస విక్రమం. ఈ విధంగా 5 పాండవుల్ని మహారాజుకి పరిచయం చేశాడు ఆ ఉత్తర కుమారుడు. చేసిన తర్వాత అర్జునుడి యొక్క పరాక్రమాన్ని వర్ణించడం మొదలెట్టాడు. అయం సద్విషతాం హంత మృగాణామివ కేసరీ అచరత్ రథ బృందేషు నిఘ్నస్తాం స్థాన్ వరాన్ రథాన్. ఓ మహారాజా, సింహం మృగాల్ని వలె ఏ విధంగా వేటాడుతుందో అలా శత్రువులందరినీ కూడా వేటాడి వధించినటువంటి ఇతడే ఆ దేవపుత్రుడయ్యా. నాకు ఒక దేవకుమారుడు సహాయం చేశాడని చూసావా, ఆ దేవపుత్రుడు ఇతడే కౌరవుల రథ సైన్యంలో సర్వశ్రేష్ఠులైనటువంటి మహారథుకులందరినీ కూడా గాయపరిచి నిర్భయంగా తాను ఒక్కడై ఆ మొత్తం సైన్యం మధ్యలో విహరించాడు ఇతడు. అనేన విద్ధో మాతంగః మహానేకేషునాహతః సువర్ణకక్షః సంగ్రామే దంతాభ్యాం అగమన్మహీం. యుద్ధంలో ఇతని ఒక్క బాణంతోనే గాయపడి వికర్ణుని యొక్క పెద్ద ఏనుగు బంగారి కటిసూత్రంతో నేల కూలిపోయి 2 దంతాలు విరిగి చచ్చిపోయిందయ్యా ఒక్క బాణానికి. అనేన విజిత గావః జితాశ్చ కురవో యుధి హాస్యశంఖ ప్రణాదేన కర్ణౌ మే బధిరీకృతౌ. మన గోధనాన్నంతటినీ కూడా జయించి తీసుకొచ్చినటువంటి వాడు ఇతడే. యుద్ధంలో కౌరవులందరినీ ఓడించినటువంటి వాడు ఇతడే. ఇతని యొక్క శంఖ ధ్వనికే నా చెవులు వినపడకుండా పోయాయ్యా అని ఈ విధంగా ఉత్తర కుమారుడు చెప్పాడు. చెబుతుంటే
తస్య తద్వచనం శ్రుత్వా మత్స్యరాజ ప్రతాపవాన్ ఉత్తరం ప్రత్యువాచేదం అభిపన్నో యుధిష్ఠిరే ప్రసాదనం పాండవస్య ప్రాప్తకాలం హిరోచతే ఉత్తరాంచ ప్రయచ్ఛామి పార్థాయ యది మన్యసే. ఈ మాటలన్నీ విన్నాడు విరాట మహారాజు. ఆ ఉత్తరుడి యొక్క మాటలు విన్న తర్వాత యుధిష్ఠిరుడి పట్ల తాను చేసినటువంటి అపరాధ భావం గుర్తుకొచ్చింది. దానికి పశ్చాత్తాపంతో దగ్ధమైంది అతని హృదయం. ప్రతాపశాలి అయినటువంటి ఆ విరాట మహారాజు తన కొడుకుతో ఈ విధంగా అంటున్నాడు, పుత్రా, ఈ పాండవులను ఆనందింపచేయవలసినటువంటి సమయమయ్యా ఇది. వీళ్ళని మనం చాలా బాధపడ్డాం, వీళ్ళ చేత మనం సేవలు చేయించుకున్నాము. అందువల్ల వీళ్ళని ఏదో రకంగా మనం ఆనందింపచేయాలి. నాకు ఇలా చేయడం ఇష్టంగా ఉంది, నీకు కూడా ఇష్టమైతే మన ఉత్తరును కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడికి ఇచ్చి వివాహం చేద్దాము అని ఒక కుమారుడితోటి ప్రస్తావన చేశాడు ఆ విరాట మహారాజు. అది విన్నాడు. విన్నటువంటి ఉత్తరుడు ఏమంటాడు, అప్పుడు విరాటుడు ఏమంటాడో రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.